ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా రాత్రి శుభాలు తెలియచేస్తున్నాను. ఈ 2024 సంవత్సరంలో 4 నెలలు దేవుడు మనలందరినీ సురక్షితంగా కాపాడి ఈ చివరి గడియలో దేవుని సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ధన్యతను దయచేశాడు. దేవునికి వందనాలు. ప్రతి శనివారం మనం ధ్యానించుకుంటూ ఉన్నట్లుగా ఈ గలతీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 3వ అధ్యాయము 17వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 18వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాము. మరి బైబిల్ స్టడీలో మనం చూస్తే 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన పక్షమందు ఇకను వాగ్దానం మూలముగా కలిగినది కాదు అని అంటున్నాడు. ఏంటి దేవుడైన యెహోవా మనకిచ్చినటువంటి స్వాస్యము? దేనిని స్వాస్యముగా మనం ఇక్కడ గమనించాలి. ధర్మశాస్త్రంలోనికి మనం వెళితే ధర్మశాస్త్ర భాగంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 38వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడింది: నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశముని నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించాను. దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి స్వాస్యముగా ఇచ్చినటువంటిది ఏంటి? ఆ స్వాస్యాన్ని గురించి ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 38లో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ నీకంటే బలమైన గొప్ప జనములను నీకు ముందర నుండి వెళ్ళగొట్టి, అంటే నీకంటే గొప్ప జనమున్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులైన మీరే గొప్ప జనము కాదు, మీకంటే గొప్ప జనం ఉన్నారు. అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే ప్రమాణము చేశాడో ఆ ప్రమాణానికి నెరవేర్చుకునే దాని భాగములో దేవుడు ఇశ్రాయేలీయుల కంటే గొప్ప జనాంగమైన వారిని పక్కకు పెట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఆ స్వాస్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడని ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 38వ వచనములో చెప్తున్నాడు. నీ ముందర నుండి వెళ్ళగొట్టి కనాన దేశంలోనికి నిన్ను, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించాను. ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా ఇస్తున్నది ఏంటి అనంటే కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. దానినే ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఏంటి ఆ వచనాలని మనం గమనించినట్లయితే 6:10 నుంచి 13వ వచనములో ఉంటుంది. నీవు కట్టకపోయినా కట్టని పురములను, నీవు త్రవ్వకపోయినా త్రవ్విన బావులను, నీవు నాటకపోయినా నాటబడిన ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు అని అంటాడు. అంటే ఆ గొప్ప సంపదను దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఇస్తున్నాడు. దానిని గురించి ఇక్కడ ఈ పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు. ఆస్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఒకవేళ దేవుడు చెప్పినటువంటి యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశము స్వాస్యముగా మీకు ఇవ్వాలి అని అనుకున్నది దేనిని బట్టి? ధర్మశాస్త్ర మూలమైన పక్షమున ఇకను వాగ్దానం మూలముగా కలిగినది కాదు అంటాడంటే, మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడని దేవుడైన యెహోవా మీకు కనాను దేశాన్ని స్వాస్యముగా ఇవ్వలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీరు నెరవేర్చారని దేవుడైన యెహోవా మీ పితరులతో చెప్పినట్లుగా వాగ్దానం చేసినట్లుగా మీకు ఆ కనాను దేశాన్ని మీకు స్వాస్యముగా ఇవ్వలేదు. ఒకవేళ దేవుడైన యెహోవా ఆ వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా మరి
ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఇస్తే దేవుని యొక్క వాగ్దానము ఇక లేనట్టే. ఏంటి దేవుని వాక్యము? ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడైన యెహోవా మొట్టమొదటిసారి అబ్రహామును పిలిచి అబ్రహాముతో చెప్పిన మాటలు, అదే మాటలు ఇస్సాకుతో చెప్పాడు. అదే మాటలు దేవుడైన యెహోవా యాకోబుతో కూడా చెప్పాడు. వాగ్దానం, ఇవన్నీ కూడా వాగ్దానాలే. వాగ్దానాలు అనేవి భవిష్యత్ కాలంలో నెరబోయేటువంటివి, దేవుని నోట నుంచినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానం మనం నిలుపుకోవడానికి మనం ఏమి చేయాలి? అక్కడ దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాట ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యొక్క 6వ అధ్యాయంలోని 13వ వచనము చూస్తే మరి ఇక్కడ చెప్తున్నాడు, దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన ఎదుట ప్రమాణము చేయవలెను. దాని తర్వాత 14-15 వచనాలు. కాబట్టి ఇక్కడ అవి మనం చేయాలి. అవి చేస్తే మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏదైతే ప్రమాణము చేశాడో, వాగ్దానము చేశాడో, ఆ వాగ్దాన నెరవేర్పుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేగాని మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా కాదు. అబ్రహాముకి ధర్మశాస్త్రం తెలీదు, ఇస్సాకుకి ధర్మశాస్త్రము తెలీదు, యాకోబుకి ధర్మశాస్త్రము తెలీదు, యాకోబు కుమారుడైన యోసేపుకు కూడా ధర్మశాస్త్రము తెలీదు. వీరందరూ చనిపోయిన తర్వాత మోషే కాలములో, మోషే అహరోనుల కాలములో దేవుడు ఆ అరణ్యములో ఐగుప్తు దేశమును, ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత ఆ అరణ్యవాసములో దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పినటువంటి మాటలు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అప్పుడు వచ్చింది ధర్మశాస్త్రము. కాబట్టి ఇక్కడ ఈ 18 వచనములు చెప్పటం మాట యథార్థమే. ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా ఒకవేళ కలిగితే మరి వాగ్దానం వలన కలిగినది కాదు, వాగ్దానము నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము కాదు కానీ దేవుని యొక్క వాగ్దానము, దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట, అది ధర్మశాస్త్రానికంటే ముందు వచ్చింది కాబట్టి అది ముఖ్యము. కానీ ధర్మశాస్త్రము క్రియలు కాదు. వాళ్ళు అవి నెరవేర్చినందుకు దేవుడు వారికి ఆ స్వాస్యాన్ని ఇవ్వలేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం ఈ యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా 15వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఇది ధర్మశాస్త్రం కంటే ముందు వచ్చింది. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు అనే సంగతి చెప్తున్నాడు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని పక్షమున కృప ఇకను కృప కాకపోవును. అది కృపచేతనైన పక్షమున ఇకను క్రియల మూలమైనది కాదు. దేవుడు కృపచేతనే మనకిచ్చాడు. ఆయన అది క్రియల మూలంగా కాదు. మనం బ్రతికున్నాము ఈ రోజునంటే మన క్రియలను బట్టి కాదు, దేవుని కృప. దేవుడు తన కృపను ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ అది విశ్వాస సంబంధమైనది కాకుండా కేవలం క్రియల మూలంగా జరిగినదైతే కృప ఇక కృప కాకపోతుంది. కాబట్టి అక్కడ మనం గమనించాల్సింది క్రియలు కాదు, విశ్వాసము, విశ్వాస సంబంధము. విశ్వాసము ద్వారా మనము దేవుని యందు నిరీక్షిస్తున్నాము కాబట్టి దానిని మనము గమనించాలి. కనుకని ఇక్కడ అంటున్నాడు, అయితే
దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అబ్రహాముకు దేవుడు ఎలాగనగా స్వాస్యాన్ని వాగ్దానము ద్వారానే ఇచ్చాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు విశ్వాసం మూలంగానైతే, క్రియల మూలంగా కాకపోతే, కేవలము కృప ద్వారానే అయితే ఇక ధర్మశాస్త్రం ఎందుకు అనేటువంటి ప్రశ్న చాలామందికి వచ్చింది ఆ రోజున ఇశ్రాయేలీలకి. ఇక్కడ పౌలు కాలంలో కూడా చాలామందికి వచ్చింది. అయితే ధర్మశాస్త్రము నిరర్థకమా, ధర్మశాస్త్రము వ్యర్థమా? అయితే మోషే ద్వారా ఇవ్వబడినది ఎందుకు? ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది అనే వాక్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని అంటున్నాడు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానం వచ్చు పర్యంతము అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. ఆ సంతానము వచ్చు పర్యంతం ఎవరికి వాగ్దానము? దేవుడైన యెహోవా అబ్రహాముకే వాగ్దానము చేశాడు. వాగ్దానం మూలంగా కలిగినటువంటి వాడు ఇస్సాకు. కాబట్టి ఆ స్వాస్యాన్ని, నీ యొక్క సంతానాన్ని ఇంతగా నేను విస్తరింప చేస్తాను. ఎవరైనా ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలరా? ఒకవేళ ఎవరైనా ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెడతారు. ఒకవేళ ఎవరు కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టలేకపోతే నీ సంతానాన్ని కూడా ఎవరు లెక్క పెట్టలేరు. అంతగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి వాక్యమును బట్టి ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో పౌలు చెప్తున్న మాటలు ఆ గలతీలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులతో మాట్లాడుతూ, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? కానీ అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానము, ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు పర్యంతము, అంటే ఆ సంతానము అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకోబు నుండి యాకోబు, యాకోబు నుండి 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, వారి ద్వారా విస్తరించినటువంటి ఇశ్రాయేలు సంతతి. ఐగుప్తు దేశానికి వచ్చింది కేవలము 70 మందే కదండి. యాకోబుతో పాటు వచ్చినటువంటి వారు 70 మందే. ఇందులో యోసేపు కుటుంబాన్ని లెక్క వేయలేదు. వీళ్ళు అంతకంటే ముందు ఐగుప్తు దేశంలో ఉన్నారు. కనాను దేశము నుండి కరువు కాలంలో ఐగుప్తు దేశంకి వచ్చినటువంటి ఆ 70 మంది ఎంతగా విస్తరించారు? వాళ్ళు ఐగుప్తు దేశము నుండి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు కాల్బలమే, పురుషులే కేవలము ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది ఉన్నారు. ఇందులో ముసలివాళ్ళు లెక్కింపబడలేదు, పసిపిల్లలు లెక్కింపబడలేదు, స్త్రీలు లెక్కింపబడలేదు. అంతగా దేవుడైన యెహోవా తాను చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నిలవబెట్టుకున్నాడు. అందుకని అన్నాడు, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినటువంటి వాడు అని యోహాను రాసిన మొదటి పత్రికలో మనం మొన్నటి ఆదివారం దినమున వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నాం. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని యోహాను భక్తుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ గలతీ 3:19లోని 2వ భాగము ప్రకారము ఆ సంతానము వచ్చు పర్యంతము అంటే ఐగుప్తు చెర నుంచి విడుదల పొందినటువంటి ఆ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఆ మధ్యవర్తి ఎవరు? ఆ దేవదూతలు ఎవరో ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించాలి. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని ప్రభునందు ప్రియులారా ఇశ్రాయేలీయులు భయపడ్డారు. రెండవది 21వ వచనము 22వ వచనాన్ని కూడా అక్కడ మనం చదువుకుందాం.
ఆ, 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 ఆ. చదవండి. ఆ, ఉమ్, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకడు తన ఆ, ఎన్నో వచనమండి? ఆ, ఆ, చాలండి. 20వ అధ్యాయము 19, 21, 22 వచనాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 19వ అధ్యాయము. ఆ, అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును అనేటువంటి ఒక వాగ్దానాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ విధంగా దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకి చేసినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యన మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అనే వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు. మరి ఎవరికి మధ్యవర్తి అని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఏ వాగ్దానాన్ని దృఢపరిచాడో ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం ఇక్కడ చేస్తున్నాం. ఏంటి ఆ వాగ్దానం? చూడండి, 14 వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందింతును, విస్తరింపచేస్తును. ఇదే దేవుడు చేసినటువంటి వాగ్దానము. కాబట్టి ఆ వాగ్దానాన్ని గురించి ఇక్కడ రాసినప్పుడు ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ మాట మనము పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనంలో దానిని మనము గమనించగలము. ఏంటి ఆ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనంలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు? దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో, ఎవరిని పిలిచాడో ఆ విషయాన్ని ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనంలో కూడా మనము దానిని గమనిస్తాం. ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని పిలిచాడో అనే సత్యాలు ఇక్కడ మన ఇక్కడ చూడండి. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. మరి ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చబడ్డారో, దేవుని ద్వారా ఎవరు మహిమపరచబడ్డారో,
ఈ అన్ని విషయాలని కూడా మనము యొక్క దైవ గ్రంథములు, ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి, సున్నతి పొందిన వారికి కానీ సున్నతి పొందని వారికి కానీ, వారి సున్నతి పొందిన వారికి దానిని బట్టి, సున్నతి పొందని వారికి కూడా వారు పొందలేని విధానాన్ని బట్టి, ఇక్కడ సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా దేవుడు తీర్చాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ ఈ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. 21వ వచనం చూస్తే, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా, అట్లన రాదు అంటాడు. అంటే వాగ్దానాన్ని ఒక పక్కన, ధర్మశాస్త్రాన్ని ఒక పక్కన పెడితే మరి వాగ్దానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా, ధర్మశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మనం ఆలోచిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కాలమందు వాగ్దానానికి వాళ్ళు స్థానం ఇవ్వలేదు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రానికే ప్రాధాన్యత ఇచ్చారు. కనుకనే యేసు ప్రభు వారు కొన్ని సూచక క్రియలు, కొన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్నే ముఖ్యంగా ఎత్తి చూపించారే, కానీ వాళ్ళు ఇక ఏమీ వాళ్ళు చూపించలేదు, విశ్వాసాన్ని వాళ్ళు చూపించలేకపోయారు. వాళ్ళు ధర్మశాస్త్రమే వారికి ముఖ్యమైనదిగా ప్రభునందు ప్రియులారా ఇశ్రాయేలీయులు చూపించినది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా, అట్లనరాదు. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకి వ్యతిరేకము కాదు. ధర్మశాస్త్రము జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నడలా వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. అంటే ధర్మశాస్త్రము మనలను జీవింప చేయదు, మనం బ్రతికించదు. మనం ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనము జీవించటం లేదు ఈ లోకంలో అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని ఈ 21వ వచనములో చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, జీవింప చేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగినటువంటి వాగ్దానము ఒకటి ఉందంట. అది ఎవరికి? విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపమునకు లోనైన వారిగా ఎంచెను కదా. మనమందరము కూడా పాపము చేసిన వారమే, ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నాం కాబట్టి మనము పాపము చేయని వారము అని చెప్పడానికి వీలు లేదు. కనుకనే ఇక్కడ విశ్వాసాన్ని ముందుకు పెడుతూ పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కలిగినటువంటి వాగ్దానము ఒకటి ఉన్నది. ఏంటి ఆ వాగ్దానము? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 4:16. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి కూడా దృఢము కావలెనని అబ్రహామును బట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదాయెను. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలెను. అంటే ధర్మశాస్త్రము లేనటువంటి వారెవరు? ధర్మశాస్త్రానికి ముందు పుట్టిన వారందరూ కూడా ధర్మశాస్త్రము లేనటువంటి వారు. ఎక్కడి నుంచి? అబ్రహాము దగ్గర నుంచి. ఆ విషయాన్ని ఇక్కడ మరి పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా. అబ్రహాముకున్నంత విశ్వాసము అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ఎంతమందికి అయితే ఉన్నదో ఆ విశ్వాసులకు అందరికీ కూడా అది కృప అనుగ్రహిస్తుంది. అది కేవలము విశ్వాసము ద్వారానే సాధ్యము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు అని ఇక్కడ పౌలు స్పష్టంగా ఆయన తెలియజేస్తూ చెప్తున్నాడు.
అదే మనలను జీవింపచేస్తుంది అని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దాము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపమునకు లోనైన వారిగా అందరినీ కూడా ఏం చేస్తుంది? లేఖనము పాపమునకు లోనైన వారిగా చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞను ఏ విషయంలోనైనా అతిక్రమించినా, తప్పినా, నిర్లక్ష్యము చేసినా అది వ్యతిరేకము. కాబట్టి అది పాపము కిందకే వస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించి మనమందరము కూడా మరి విశ్వాసము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని మన రక్షకునిగా అంగీకరించి మరి ఒకసారి ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనంలో రాయబడినట్లుగా వారు దూరం నుండి చూసి వందనము చేసి మేము ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని విశ్వాసముతో ఒప్పుకొని వారు మృతి చెందిరి. కాబట్టి అన్నాడు అక్కడ, దేవుడు తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు సిగ్గుపడే దేవుడు కాడు అని అన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని దేవుడు తను తాను వారి మూలంగా పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటి కాలంలో క్రైస్తవ విశ్వాసులమైన మనల్ని కూడా దేవుడు మన దేవుడుగా ఆయన చెప్పుకుంటాడు. మనం ఎంత ధన్యులమో చూడండి. ఎందుకంటే మనకు ధర్మశాస్త్రమో లేదు, మనం ధర్మశాస్త్ర క్రియలు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఆయన మార్గములో విశ్వాసంతో నడుస్తున్నాము. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి తీర్పు ద్వారా దేవుడు మనలను నిత్య జీవములో నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవదేవునికి సదా ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో నెరవేర్చి మహిమ పొందునుగాక. ఆమెన్.